ఏ ప్రజాపాలనని పోజులు కొట్టి పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టినవు. వెలుగు మట్ల భూదాన భూమిలో వెలుగు లేకుండా వెలివేసినవు. వేలాది మంది పోలీసులతోటి పేద ప్రజలను తరిమి కొట్టినవు. పేదోళ్ళ ఇండ్లన్నిటినీ బుల్డోజర్లతో కూలగొట్టినవు. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు. పగలూరేయని తేడా లేక పైసా పైసా కూడబెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే నీళ్ళ సదుపాయం లేకుండానే 12 ఏళ్లుగా సచ్చి బతికినం. ఎన్నో ఏళ్లుగా చీకటిలోనే కాంతి లేకుండా కాలమెల్లదీసి కరెంటు కోసం అనేక సార్లు కలెక్టరేట్ నే ముట్టడించినం. కనికరమేలని పాలకులందరూ ఓట్ల కోసమే జాలి మాటలు, హైకోర్టు ఆడని ధిక్కరించి దౌర్జన్యంగా మమ్ము వెళ్ళగొడితిరి. వాయు వరుసతో పిలుచుకున్న మా బంధాలన్నీ దూరం చేసిరి. కనికరమే లేకుండా కట్టుబట్టలతో బయటికి పంపిరి. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు. కోట్ల విలువ చేసే భూముల కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసం పేదోళ్లను పీడిస్తున్నారు. ప్రజాపాలనని మాటలు చెప్పి ప్రజల ప్రాణాలు ఎట్లా తీస్తారు? అక్రమంగా వచ్చి దొరలు గూడునంతా చెదరగొడితే దిక్కుతోచని పక్షులమై గూడు కోసము గుబులు చెందినం. గరీబోనిగా పుట్టడమే మా పాపమా, ఇది శాపమా? భూబాధితులమంతా ఒక్కటైనం, భూబకాసురులను బొందబెడుతాం. మంత్రులేన మీరు కంత్రులారా, మా ఉసురు తగిలి కూలిపోతారు. గ్రామీణ పేదల సంగమండగుంది, దోపిడి దొంగల తరిమి కొట్టుదాం. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు. ఇది ప్రజాపాలనంటారా, పాపిష్టి పాలనంటారా? ఓ ముఖ్యమంత్రి రేవంతు, పేదల ఇండ్లను కూల్చుడే నీ వంతు.